ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాళమి చూపగలవాడై ఉన్నాడు. యేసుప్రభు తన దగ్గరికి వచ్చిన వారిని ఎంతో ప్రేమతో, ఎంతో మృదు స్వభావంతో వ్యవహరిస్తారు. అదే మాట ఈ వాక్యం చేత మనకు అందించబడుతుంది. ఈ వాక్యము ఎంతో ప్రేమతో కూడిన, ఆదరణతో కూడిన వర్తమానాన్ని మన దగ్గరికి తీసుకొస్తుంది. మన ప్రభు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడు అనే మాట కూడా పదే పదే ఈ గ్రంథం అంతా చెప్పబడుతుంది. అయితే మన యొక్క పాపస్థితి, మన త్రోవ తప్పిన స్థితి ఏ విధంగా అయితే ఆయన నుంచి మనం దూరం అయిపోయినామో, ఇక ఆయన అంటే ఇష్టం లేని స్థితిలో ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినామో, మరలా ఆయన తట్టు తిరగాలని ఆయన యొక్క ఆశ. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన కోరుకునేది ఒకటే, మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ తప్పులో పడిపోయినా, ఏ అతిక్రమంలో పడిపోయినా, ఎంతటి వైఫల్యంలో ఉన్నా ఆయన దగ్గరికి రావాలి అని. ఆయన దగ్గరికి వస్తే ఎంత సింహం వంటి ఉగ్రతకి పాలవలసిన శిక్ష అయినప్పటికీ ఆయన గొర్రెపిల్ల వంటి కరుణ చూపించువాడు. అటువంటి దేవుడు మనకున్నాడు. కానీ ఎందుకు క్షమిస్తాడండి? ఎందుకండి ఆయన పాపి పట్ల అంతగా ప్రేమ చూపిస్తారు అంటే, ఆయన మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన మానవ రూపంలో ఈ భూమి మీదికి దిగివచ్చిన వాడు. నీవు బలహీనమైన పరిస్థితులలో పాపంలో పడిపోతావు, తప్పిదంలో పడిపోతావు, అతిక్రమిస్తావు, ఆయన ఆజ్ఞను దాటివేస్తావని నీకంటే ముందే ఆయనకు తెలుసు. నీ బలహీనత అంతా తెలుసు. కేవలము ఆయన కోరుకునేది నీవు ఆయన దగ్గరికి రావాలని. మన గందరగోళం అంతా ఎప్పుడైతే ఆయన దగ్గరికి తీసుకొస్తామో, ఆయన ఒక్కొక్కటిగా ప్రతిదీ ఆ సమస్యను తీసివేసేవాడుగా ఉన్నాడు. అలాంటి దేవుని దగ్గరికి వద్దామా? ఎప్పటి వరకు మన సమస్యనే చూస్తూ ఉన్నాం అనుకోండి, మనకు ప్రభు యొక్క కరుణ, ఆయన మృదు స్వభావం, ఆయన ప్రేమ ఏమాత్రం కనబడదు. కానీ ఇవన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే ఆయన తట్టు చూస్తామో, అవన్నీ పోయినట్లుగా, అవన్నీ కడిగివేయబడినట్లుగా, తూర్పు నుంచి పడమర వరకు ఎంత దూరం ఉంటుందో అవన్నిటినీ పారివేసేవాడుగా ఉంటాడు. రండి, అట్టి ప్రభు దగ్గరికి వద్దాం. మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వచ్చి, ఈ సమస్య ఇలా ఉంది, దీన్ని పరిష్కరించవా ప్రభు అంటే ప్రతిదీ ఆయన పరిష్కరించేవాడుగా ఉన్నాడు. ఆయన కరుణ చూపు దేవుడని ఈ వాక్యం కూడా చెప్తుంది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మేము త్రోవ తప్పిన వారమని, తెలియని వారమని, దేవా అతిక్రమములు చేయవారమని, తప్పిదములు చేయవారమని నీ దగ్గరికి వచ్చి ఉన్నాం. దయతో నీ యొక్క ప్రేమ కలిగిన స్వభావంతో, నీ మృదువైన స్వభావంతో దయతో మమ్మల్ని కడిగి నీ తట్టు మరలా మమ్మల్ని త్రిప్పుమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.